హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ గ్రేస్. ఈ వ్లాగ్లో మీరు నా సోలో ట్రావెలింగ్ అండ్ నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనేది మీరు ఈ వ్లాగ్లో చూస్తారనమాట. సో ఫస్ట్ అయితే బ్యాగ్స్ సర్దుకుందాం. గైస్, ఈ శారీస్ అయితే అమ్మ కోసం తీసుకెళ్తున్నా. అమ్మ దగ్గరికి వెళ్తున్నా. నేను ఈరోజు ఒక్కదాన్ని వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా ఏంటి అంటే హల్దీ ఫంక్షన్ కోసం వెళ్తున్నా. పెళ్ళి ఉంది మా అత్తది. సో అందుకని ఆ పెళ్ళి కోసం నేను ఇప్పుడు రెడీ అవుతున్నా. ఒక 3 days అయిపోయినాక కరెక్ట్గా పెళ్ళి టయానికి మా సార్ వస్తారు. అందుకనే అమ్మాయి 2 sarees తీసుకురమ్మన్నారు. సో అందుకని ఈ శారీస్ పెట్టుకుంటున్నా. పెళ్ళి అంటే ఆల్మోస్ట్ ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది. పెళ్ళి కూతుర్ని చేయటము అలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సో అందుకని 2 pairs of dresses పెట్టుకుంటున్నా. మళ్ళీ అమ్మతోటి షాపింగ్కి వెళ్ళేది ఉంది. సో అందుకని ఒక పేరు ఇంకోటి ఎక్స్ట్రా. మరి టోనీ అని అంటారా? టోనీ ఆల్రెడీ వెళ్ళిపోయిండు. టోనీని ఆల్రెడీ మొన్న సండే వెళ్ళి వదిలేసి వచ్చిన అమ్మ వాళ్ళ దగ్గర. ఇంకా నేను ఈరోజు లీవ్ తీసుకొని వెళ్తున్నాను అనమాట. సో ఒకటి ఇది కొప్పుకు పెట్టుకునేది తీసుకెళ్తున్నా. ఒకవేళ నేను రెడీ అయ్యేటప్పుడు ఏమైనా యూజ్ అవుతుందేమని ఇది పెట్టుకుంటున్నా. ఇది లాస్ట్ టైం ఇండిపెండెన్స్ డే టైంలో తీసుకున్నా. ఇప్పుడు కూడా యూజ్ అవుతుంది. ఇవన్నీ దండలు, ఆర్నమెంట్స్. ఆడవాళ్ళకి ఆర్నమెంట్స్ లేకపోతే ఇంకా రెడీ అయినా వేస్టే. సో అందుకని ఇంకా నాకు ఏమేమి ఆర్నమెంట్స్ కావాలో అని పెట్టుకుంటున్నా. నాకు జస్ట్ ఇప్పుడు రెడీ అవ్వటానికి కరెక్ట్గా 10 minutes టైం ఉంది. టైం కూడా 8:50 అవుతుంది. ఇంకా వెళ్ళిపోవాలి. నేను ఇంకా రెడీ కాలేదు. సో అందుకనే ఎలా అవ్వాలా అని చెప్పి ఫాస్ట్గా బ్యాగ్ ప్యాక్ చేసేస్తున్నా. ఐస్ ఇంక రెడీ అయిపోయినా. 10 minutesలో రెడీ అయిపోయినా నేను. ఇదిగోండి బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్. వెళ్ళిపోవడం. వెళ్ళి మళ్ళీ బస్ స్టాండ్లో వెళ్ళి బస్సు ఎక్కి వెళ్ళాలి నేను. ఇప్పుడు మా ఊరు బస్ కోసం వెయిట్ చేసేదాన్ని. ఈరోజు మా సార్ బేసంపేటకి వెళ్ళి వర్క్ ఉందని చెప్పని బేసంపేటకి తీసుకొని వచ్చి ఇక్కడ బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. బస్ వస్తే ఇంక వెళ్ళిపోవడమే. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ 9:20 అట్లా అవుతుంది. చూడాలి బస్ ఎన్నింటికి వస్తుందో. ఇంకా నాకు టైం అవుతుందని చెప్పని నన్ను ఆటో ఎక్కిచ్చేసి ఖమ్మం పంపించిండు. సో అందుకని ఇంకా నేను ఖమ్మం బస్ స్టాండ్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ నేను బస్సు ఎక్కి వెళ్ళాలి, మార్కాపురం బస్సు. సో రండి బస్సు ఉందో లేదో చూసి బస్సు అయితే ఎక్కేద్దాం. ఇప్పుడు టైము ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి 9:35 అయింది. అక్కడ నుంచి నేను వచ్చేటప్పుడు టైం ఎంతైందో తెలియదు. ఇప్పుడైతే జస్ట్ టైము కింది గైస్ రాగానే ఖమ్మం బస్సు, ఖమ్మం మార్కాపురం బస్సు మాత్రం మామూలుగా రష్ లేదు. టైం 9:45 అవుతుంది. 9:45 అక్కడికి వెళ్ళేసరికి ఎంత అవుతుందో టైం చూడాలి. చాలా రోజుల తర్వాత నేను ఇట్లా సోలో ఒక ట్రావెల్ చేస్తున్నా. పిల్లలు లేడు, ఈయన లేడు. కానీ కొంచెం అన్కంఫర్ట్గా అనిపిస్తుంది. ఫుల్ రెషన్స్ అయితే బైక్ మీద వెళ్ళి వచ్చేది వేరు, ఇట్లా బస్సులో వెళ్ళేది వేరు కదా. చూడడానికి అసలు ఖాళీ లేదు. చూడండి. సప్తగిరి లాడ్జ్ ఉంది కదా అంకుల్, అక్కడ ఎంత అంకుల్? 50 అంకుల్. సప్తగిరి లాడ్జి ఎంత అంకుల్? 20. ఓకే గైస్, ఇప్పుడే బస్సు దిగిన. దగ్గర టైం 10:35 అయింది. నేను అక్కడ ఖమ్మంలో 9:45కి అలా ఎక్కిన అనమాట బస్సు. సో ఇక్కడికి వచ్చేసరికి 10:35 అయింది టైము. ఇప్పుడైతే అమ్మ దగ్గరికి వెళ్ళడం లేదు, పెళ్ళి దగ్గరికి అత్త దగ్గరికి వెళ్తున్నా. పెళ్లి కూతుర్ని కలవాలి, అక్కడే ఉందన్నది అమ్మ. సో అందుకని అక్కడికే వెళ్తున్నా. ఎప్పుడు అన్నయ్య వచ్చి పికప్ చేసుకునేటాడు. అలాంటిది ఈరోజు అన్నయ్య కూడా ఫ్లైట్కి వర్క్కి వెళ్ళాలి అని చెప్పని అన్నయ్య కూడా రాలేదు. అందుకనే ఒక్కదాన్నే వెళ్తున్నా. One eternity later. ఇంటికైతే
అక్కలు ఎవరు లేరు, అమ్మమ్మోళ్ళు నానమ్మలు పోరు. బాబాయ్ వై ఉండి కూతురు ఛానల్ ని నువ్వు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలా? నువ్వే ఇప్పుడు రావు అమ్మమ్మ, టైం పడుతుంది ఖచ్చితంగా. 4000 వ్యూస్ వచ్చి 1000 సబ్స్క్రైబర్స్ వస్తే అప్పుడు అసలు నా సెల్ పాస్వర్డ్ కూడా తెలియదు బాబాయ్ నీకు. దారుణం అంటే ఎంత దారుణం అంటే నేను వీడియోస్ చేయడం అసలు మా బాబాయ్కి ఇష్టం లేదు. కమెంట్ సెక్షన్ చేసుకోండి. మా మమ్మీ హల్దీ ఫంక్షన్ అని చెప్పని నాతోటి సెలవు పెట్టించుకునేదాకా నా పానం తీసి పెట్టిండ్రు. సెలవు పెట్టుకొని వచ్చినాక హల్దీ లేదు ఏం లేదు, మోసం చేశారు గైస్. పెళ్ళికి రెడీ అవుతుంది పెళ్లి కూతురు. స్మైల్ స్మైల్ బేబీ స్మైల్. నెలలో మేము పార్లర్స్కి వెళ్ళాం, సో అందుకనే ఇంట్లోనే టమాటాలు బ్రూ పొడులు అవి మొక్కని కోసుకుంటా ఉంటాం. అంతే కదా, ఏం చేస్తా ఎవరి లోకంలో వాళ్ళు ఉండిపోయింది ఈరోజు. ఇక్కడ బ్యాగ్లలో పెళ్లి కూతురికి ఏమేమి కావాలి రెడీ అవ్వటానికి, కొప్పు పిన్నులు అవన్నీ వీళ్ళు ఒకరోజు వెళ్ళి షాపింగ్ చేసి తీసుకొని వచ్చారు అన్నమాట. సో అవి ఇక్కడ నేను అన్నీ ఓపెన్ చేసి ఏవేవి ఎప్పుడు వేయాలి ఏంటి అని చూస్తా అన్నీ ఒక బాక్స్లో ప్యాక్ చేసి పెడుతున్నా. అప్పుడు మనం పెళ్లి కూతుర్ని రెడీ చేసేటప్పుడు ఏ హడావిడి లేకుండా నీట్గా ఏది ఏ బాక్స్లో అనేది గుర్తుంటుంది కాబట్టి ఇక్కడ ముందు రోజు ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం మేము. పెళ్లి కొడుకు పెళ్ళి అయితే ఇంత హడావిడి ఉంటుంది కాదు, పెళ్లి కూతురు పెళ్ళి కాబట్టి ఇంత హడావిడి. ఎవరైనా డ్రెస్సులు వేయించుకొని వచ్చి హైబ్రోస్ చేయించుకుంటారు. మా అత్త వెరైటీ నైటీ మీద నైటీ మీద వచ్చింది. దాంట్లో పెడుతుందో ఏమేమి నువ్వు నేను దేంట్లో పెట్టాను, యూట్యూబ్ లో పెడతా అంతా నిన్ను నన్ను పెడితే. యువర్ ఐస్ కాజల్తో పోల్చలేము కానీ కళ్ళు అయితే కళ్ళలాగుంది అని చెప్పి నన్ను తిప్పుతారా మళ్ళీ చెప్పు. నాకు అనవసరంగా వీళ్ళందరూ కలిసి సీఎల్ వేయించిండ్రు గాయస్ ఈరోజు. మరి సీఎల్ పడ్డట్టే కదా నాకు ఈరోజు. ఈరోజు స్కూల్ ఉంది, రేపు పండగ 3 రోజులు కాబట్టి ఆ 3 రోజులు మాత్రమే సెలవు ఇచ్చిండ్రు మాకు. పెళ్ళి అయిపోయినప్పుడు వెళ్ళిపోతావా? అంతే, ఇంకా నీకు నాకు సంబంధం లేదు. హాలిడేస్ ఉంటాయి లేవు, సంక్రాంతి సెలవుస్ లేవు మాకు. క్యాంపెయినింగ్ పెట్టింది. పోతున్నా అక్క స్కూల్కి. వీళ్ళిద్దరు ట్విన్స్, మత్తోళ్ళు ఇద్దరు ట్విన్స్, 2x అనమాట. 2x అక్క. అత్త ఇప్పుడు ఒక హైబ్రో మొత్తం తీసేస్తే ఎట్టుంటుంది అంటూ తీసేసి మళ్ళీ పెట్టామా పర్మనెంట్ హైబ్రో. ఇవే తగ్గించుకుంటే మంచిది కాదు. ఏ స్టేజ్ ఎక్కేటాడు కూడా ఉరుకుతాడేమో ఆ నుంచి. ఇంకా 9 అవుతుంది. దాని మీద కూర్చోండి. ఇంకా ఇంటికి నేను తినాలి, ఎప్పుడు పోవాలి. ఇటు పోతున్నా బయటికి. ఏం కాదు, కూర్చో. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఫేస్ ప్యాక్ వేయించుకున్నాము అక్కడ, అది తీసిన, అది కూడా వీడియో తీసిన. ఎప్పుడు ఫేస్ ప్యాక్స్ అవి ఏం అప్లై చేయదు. సో ఈరోజు చేపించినందుకు ఫేస్లో కొన్ని ఎక్స్ప్రెషన్స్ విచిత్రంగా ఇస్తుంది మా అత్త. చూపిస్తా కానీ ఇప్పుడే. నెక్ అంతా ఫుల్ ట్యాన్ ఉంది, సో ట్యాన్ పోవడం కోసము డీట్యాన్ అప్లై చేయించినాం ఫేస్కి. ఇంకా పెడిక్యూర్ చేయించుకుంటుంది. మనం ఇప్పుడు పెడిక్యూర్ చేయించుకున్నాక మేము ఇంటికి పోతే అప్పుడు నేను మళ్ళీ ఇంటికి పోవాలి. ఇంత టైం పడుతుంది. కరెక్ట్గా 9:05 అయింది టైం. ఉదయం వచ్చి హల్దీ ఫంక్షన్ అది నాకు అదే మైండ్లో. నాకు ఇంతకీ ఎంతమంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు?
సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పార్లర్ మా ఇంటి పక్కనే, సో తెలిసిన అక్క, నా అక్క దగ్గరికి వచ్చి చేయించుకుంటున్నాం. సరే మరి పోయేస్తా. ఏమో మరి తెలియదు, ఇద్దా వీడు పోతున్నాం అని ఇలా. సరే పోయి తిని సరే సరే మరి పోయేస్తా. ఏం చేస్తా, బాయ్, వస్తా. ఏం లేదు గైస్, ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు చాలా లేట్ అయింది, టైము 9:30 అయింది కాబట్టి వెళ్ళాలి. చెప్పులు వేసుకోపో. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి పోయేది. మనమైతే గాలిపటాలు పట్టుకోకూడదనే, చిన్నప్పుడు మమ్మల్ని అయితే గాలిపటాలు పట్టుకొనిచ్చేది కాదు. ఇప్పుడు వానికి గాలిపటాలు అమ్మని చెప్తుంది మా మమ్మీ. గైస్ ఇప్పుడే జస్ట్ ఇంటికి వచ్చిన, టైం 10 అవుతుంది. మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ శారీ ప్లిట్టింగ్స్ అవి చేసేది ఉంది. ఈ వ్లాగ్ అయితే ఇంతటితోటి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ హల్దీ ఫంక్షన్ చేయాలి అని చాలా ప్లానింగ్స్ ఉండిండే, కానీ పెళ్లి కూతుర్ని చేయకుండా హల్దీ ఫంక్షన్ చేయకూడదు అన్నారు. సో అందుకని అన్ఫార్చునేట్లీ హల్దీ ఫంక్షన్ అనేది ఆపేయాల్సి వచ్చింది. అలా నా సీహెల్ని వేస్ట్ చేసేసారు వీళ్ళందరూ. మీకు ఎప్పుడైనా ఇలా అనుకొని వచ్చినప్పుడు ఆ ప్లానింగ్ అనేది ఫ్లాప్ అయ్యి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సరదాగా. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో అది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం, మ్యారేజెస్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్.